రీసెంట్ గానే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రాజమౌళి విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయింది. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న చిత్రం పేరు వారణాసి అని. ఇది పూర్తిగా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ రామాయణంకి లింక్ ఉండే సినిమా అని, గత 60 రోజులుగా ఆ సీక్వెన్స్ కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించామని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకుండా రా కాపీని చూసినప్పుడే రోమాలు నిక్కబొడుచుకున్నాయని, ఇక ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయ్యాక ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు అంటూ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేసింది. కానీ రాజమౌళి దేవుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు వివాదాలకు దారితీస్తాయి. ఎల్ఈడి స్క్రీన్ పై గ్లిమ్స్ వీడియో సరిగ్గా ప్లే అవ్వలేదని, దేవుడి మీద నాకు నమ్మకం లేదు, హనుమంతుడిని మా నాన్న నా భార్య బాగా నమ్ముతారు, ఇప్పుడు ఆ హనుమంతుడి మీద నాకు కోపం వస్తుంది అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మన ఇండియన్ సినిమాకు ఆస్కర్ అవార్డు తెచ్చిపెట్టిన రాజమౌళి నుండి ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఎవరూ ఊహించలేకపోయారు. ఆయన స్థాయికి తగ్గ మాటలు కావివి. దీంతో రాష్ట్రీయ వానర సేన అసోసియేషన్ నేడు రాజమౌళిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దేవుడిపై సినిమా చేసి డబ్బులు సంపాదించుకుంటూ దేవుడిపైనే ఇలాంటి కామెంట్స్ చేయడం ఏ మాత్రం సరికాదని, రాజమౌళికి అసలు ఈ సినిమా తెరకెక్కించే హక్కే లేదని, మా మనోభావాలు దెబ్బతీసినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఈ అంశం రాబోయే రోజుల్లో చాలా పెద్దదయ్యేటట్టుంది. మరి రాజమౌళి దీనిపై స్పందిస్తాడా, క్షమాపణలు చెప్తాడా, లేదా చూసి చూడనట్టు ఈ అంశాన్ని పట్టించుకోకుండా ఉంటాడా అనేది చూడాలి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి అప్పటిలోపు షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది చూడాలి.